హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే చిక్కుడు రథం ఈజీగా ఎలా తయారు చేసుకుంటారు అనేది చూపిస్తున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇట్లాగా 7 చిక్కుడుగాయలు అయితే తీసుకొని చిక్కుడు రథాన్ని అయితే మనం తయారు చేసుకోవాలండి. ఈ నెల 16వ తేదీన రథసప్తమి అయితే వస్తుంది కదా. సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన చిక్కుడు రథాన్ని అయితే ఇట్లా తయారు చేసుకొని పసుపు కుంకాలు అయితే పెట్టుకొని చిక్కుడు రథానికి పూజలో ఉంచుకొని మనం పూజించుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందండి. సూర్య భగవానుడికి 7 అంకె అంటే చాలా ఇష్టం అండి. అందుకని తన అశ్వాలు కూడా 7 ఉంటాయి కదా సూర్య భగవానుడివి. అందుకని మనం 7 అయితే చిక్కుడుగాయలు తీసుకొని ఇలా రథాన్ని అయితే తయారు చేసుకొని పూజలో అయితే ఉంచుకొని రథసప్తమి రోజు ఇలా పూజించుకోవాలండి. మనకైతే చాలా మంచి జరుగుతుంది. చూడండి, ఈ విధంగా చిక్కుడు రథాన్ని అయితే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు చిక్కుడు రథానికి పసుపు కుంకాలు అయితే పెట్టి అలంకరించుకోవాలండి. రేపు రథసప్తమి కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ముందుగా ఇలాగా చిక్కుడు రథాన్ని అయితే తయారు చేసుకొని పూజలో పెట్టుకోండి. సూర్య భగవానుడు ఎంతో సంతోషిస్తాడండి. సూర్య భగవానుడికి ఎంతగానో ఇష్టమైన చిక్కుడు రథం అండి. చెప్పాను కదా, 7 చిక్కుడుగాయలు అయితే తీసుకొని ఇట్లా అయితే తయారు చేసుకోవాలి. ఇలా పసుపు కుంకాలతో అలంకరించుకొని పూజలు అయితే పెట్టుకోవాలండి. రేపు రథసప్తమి పూజా విధానము అంతా అయితే ఫుల్ వీడియో నా ఛానల్లో అయితే ఉందండి. లింక్ అయితే నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. లింక్ మీద క్లిక్ చేసి చూడండి. పూజా విధానము వీడియో మీకైతే నచ్చుతుంది. ఇదిగోండి, ఇట్లా అయితే చిక్కుడు రథాన్ని తయారు చేసి పూజలో అయితే నేను ఉంచుకున్నానండి. ఈ విధంగా స్వామివారు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. చూడండి, దీపాల కాంతులలో చూడండి, చాలా బాగున్నారు కదా. నేనైతే రథం ముగ్గు అయితే వేశాను. ఆ తర్వాత చిక్కుడు రథాన్ని అయితే ఇట్లా తయారు చేసుకొని పూజలో అయితే పెట్టుకున్నాను. పూజ ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా చూడండి. రేపు రథసప్తమి నాడు స్వామివారిని సూర్య భగవానుడిని ఇలా పూజించుకొని ఆయన అనుగ్రహాన్ని అయితే మీరందరూ పొందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. చూడండి, చాలా బాగుంది కదా చిక్కుడు రథము అండ్ స్వామివారి ప్రతిమ చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. ఆ సూర్య భగవానుడు ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి.